హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు కింగ్ బార్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసింది ఈ కోర్స్ ఫీ వచ్చి 30K, కానీ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి కారణం జస్ట్ మన తెలుగు కమ్యూనిటీకి ఒక హెల్ప్ చేయడం అంతే. ఒక కోర్స్కి 30K పెట్టడం నా ఒపీనియన్లో వేస్ట్ అనే చెప్పొచ్చు. ఈ కోర్స్ అనే కాదు, ఏ కోర్స్కి. అదే 30K మీరు ఓన్గా నేర్చుకొని మీ ట్రేడింగ్ చేసి ఉంటే మీకు ఎంతో అంత కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో ఏ కోర్స్ కన్నా 30K పెట్టడం అనేది నా ఉద్దేశంలో ఎక్కువే. సో ఏ కోర్స్ బయట ప్రాఫిట్స్ చూసి ఏ కోర్స్ బై చేయకండి. వాళ్ళు ఏంటంటే ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ రోజు వీడియో రికార్డ్ చేసి మన యూట్యూబ్లో పెడుతుంటారు. చాలామంది ట్రాప్ అయ్యారు. ఇప్పటికీ నాకు చాలామంది మెసేజ్ చేశారు, దానివల్ల యూజ్ లేదు ఆ కోర్స్ వల్ల. చాలామంది లాస్లో ఉన్నారు. 1 monthలోనే 1 lakh లాస్ అయిన ఒక పర్సన్ నాకు తెలుసు. సో అతని పేరు చెప్పలేను, కానీ ఈ కోర్స్ దానివల్ల యూజ్ లేదని చెప్పి సో మీకు ఫ్రీగా ఆ కోర్స్ ఆ స్ట్రాటజీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్తే కంప్లీట్ ఈ స్ట్రాటజీ మొత్తం ఎక్స్పైరీస్ మీద ఉంటుంది. ప్రతి డే ఒక ఎక్స్పైరీ మీద ట్రేడ్ ఉంటుంది. సో ఏ రోజు ఏ ఎక్స్పైరీస్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం. సో మండే వచ్చేసి మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్. ట్యూస్డే వచ్చేసి నిఫ్టీ. సో వెనస్డే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. థర్స్డే వచ్చి నిఫ్టీ. ఫ్రైడే వచ్చి సెన్సెక్స్. సో ఈ స్ట్రాటజీ మొత్తం ఓన్లీ ఎక్స్పైరీస్ ట్రేడింగ్లో ఉంటుంది అనమాట. మండే వచ్చేసి వీటిలోనే ట్రేడ్ చేస్తాము. ట్యూస్డే వచ్చి ఫిన్ నిఫ్టీ, వెనస్డే వచ్చి బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే వచ్చి నిఫ్టీ, ఫ్రైడే వచ్చి సెన్సెక్స్. సో ఓకే, ఆ డేస్ ఎక్స్పైరీస్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయినాక, లేదంటే మార్కెట్కి ముందు, ఈరోజు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 9 o'clock మనం ఏం చేయాలంటే ఆ డే ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో వాటి ప్రీమియమ్స్ ఏదైతే 10 నుంచి 20 లోపు ఉన్న ప్రీమియమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే వచ్చి ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీలో నేను మామూలుగా ఎగ్జాంపుల్కి సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని స్ట్రైక్స్, పిఈ అండ్ సిఈ. ఈ రెండు, దీంట్లో ఒక 4 దాంట్లో ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్షన్ కూడా ఎట్లా అంటే ఫస్ట్ 10 to 20 ఉన్న 4 దీంట్లో పిఈలో 4, సిఈలో 4 ఉన్న ప్రీమియం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాంట్లో మార్కెట్ డెత్ చూడండి. మార్కెట్ డెత్ చూసిన తర్వాత ఓపెన్ ఈక్వల్ టు హై ఉండాలి. ఓపెన్ ఈక్వల్ టు హై మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ చూడొచ్చు మీరు. దీని మార్కెట్ డెప్త్కి వెళ్తే ఈ ప్రీమియంలో ఇది 0th ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో మంచి క్లియర్గా ఉంటుంది డెప్త్ అనేది. సో మార్కెట్ డెప్త్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ చూడండి 44.40, ఇక్కడ హై చూడండి 168.40. ఇది ఆల్రెడీ ఇప్పుడు లైవ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 9 o'clock లేదంటే మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోతుంది కదా, 3:34కి సెలెక్ట్ చేసి పెట్టుకోండి వాచ్ లిస్ట్లో. చేసుకున్నాక మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ డెప్త్లోకి వెళ్ళి ఓపెన్ ఈక్వల్ టు హై చూడాలి. అన్నిట్లలో ఏవైతే మీరు స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటారో ప్రీమియమ్స్, వాటన్నిట్లలో ఓపెన్ ఈక్వల్ టు హై చూడండి. ఫస్ట్ మీరు మార్క్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ఈక్వల్ టు హై. ఫస్ట్ క్రైటీరియా ఇది. ఓపెన్ ఈక్వల్ టు హైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వివెబ్. సో ఎగ్జాంపుల్గా ఇదే ఇప్పుడు మీకు ఓపెన్ ఈక్వల్ టు హై ఉందనుకోండి, మామూలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దీన్ని చార్ట్ ఓపెన్ చేసుకోండి. చార్ట్ ఓపెన్ చేసుకొని స్టడీస్లోకి వెళ్ళి వివెబ్ ప్లాట్ చేయండి. మీకు సర్చ్లో వివెబ్ ఒకటితో వచ్చేస్తుంది. జస్ట్ వివెబ్ డిఫాల్ట్ సెట్టింగ్స్, దాంట్లో సెట్టింగ్స్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ వివెబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
సో ఇది వీవ్యాప్ లైన్ అన్నమాట. ఫస్ట్ 5 minutes వదిలేయాలి. ఫస్ట్ 5 minutes మార్కెట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఆ 5 minutes లో ఏం ట్రేడ్ చేయదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ టైం వచ్చేసి 5 minutes. ఫస్ట్ 5 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత పై నుంచి కిందికి వచ్చి వీవ్యాప్ ని క్రాస్ చేయాలి. కిందికి వచ్చి కింద నుంచి నెక్స్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ అవ్వగానే, ఏదైతే వీవ్యాప్ ఉందో దీన్ని క్రాస్ అవ్వగానే మన ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఇది ఎంట్రీ. అర్థమైంది కదా? ఏదైతే వీవ్యాప్ లైన్ ఉందో ఫస్ట్ 5 minutes వదిలేసిన తర్వాత ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. పై నుంచి కిందికి రావాలి. అది ఐదర్ పిఈ ఆర్ సిఈ, రెండింటికి ఒకటే. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే పైనుంచి కిందికి వచ్చింది. నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఉందో ఓపెన్ అయ్యి ఈ వీవ్యాప్ ఏదైతే ఉందో వీవ్యాప్ క్రాస్ అవ్వగానే మన ఎంట్రీ అనమాట. సో ఇది ఎంట్రీ. దీని టార్గెట్ వచ్చేసి ఇది ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉంటుందో దాని హై. దీని ఎస్ఎల్ వచ్చేసి ఇది ఏదైతే వీవ్యాప్ ఉంటుందో దాంట్లో హాఫ్. సో ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు 10 to మనం ప్రీమియం సెలెక్ట్ చేసుకుంది 10 to 20. సో ఓపెన్ అయినప్పుడు అది గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ లో అవ్వచ్చు. ఏదంటే ఇప్పుడు 20, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంది 10 to 20 మొదలు సెలెక్ట్ చేసుకుంటాం. ఏదన్నా స్ట్రైక్ ఒక 10 ఉందనుకోండి, అది ఓపెన్ అయినప్పుడు 10కి ఓపెన్ అవ్వచ్చు, లేదంటే 9కి, 8కి, లేదంటే 20 ఓపెన్ అవ్వచ్చు. సో ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ 5 minutes ఉంటుందో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇది ఇక్కడ, సో ఇది 40 దాకా వెళ్ళింది అనుకోండి. సో ఇదేమో లో. ఆ ఫస్ట్ మూమెంట్ క్యాండిల్ ఏదైతే ఉందో హై ఇంత ఫామ్ చేసింది 40, కింద వచ్చేసరికి లో 10 దాకా ఫామ్ చేసింది. నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఉందో పైకి వెళ్ళి క్రాస్ అయ్యి ఒక 20 దగ్గర ఇది క్రాస్ అయింది అనుకోండి. దీన్ని ఎంట్రీ తీసుకుంటాం 20 దగ్గర ఎంట్రీ తీసుకొని మన టార్గెట్ వచ్చేసి 40. నెక్స్ట్ ఈ వీవ్యాప్ లైన్ ఏదైతే ఉందో అది జస్ట్ 15 ఉంది అనుకోండి. వీవ్యాప్ దగ్గర మన ఎస్ఎల్ వచ్చి 15. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఉంది, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓపెన్ అయ్యింది, కిందికి వచ్చింది. బట్ క్లోజ్ అవ్వడం ఏంటంటే దీంట్లో పైన క్లోజ్ అయింది. సో అప్పుడు మనం ఇది టార్గెట్, ఇదే ఓపెన్ ఫస్ట్ మనకి, ఇది ఎంట్రీ, ఇది ఎంట్రీ. ఎక్కడైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ కింద దాకా వెళ్ళింది బట్ కింద క్లోజ్ అవ్వలేదు, వీవ్యాప్ పైన క్లోజ్ అయింది అనుకోండి, ఇదే ఎంట్రీ. సేమ్ హై అనేది మనకి టార్గెట్, లో అనేది కింద వీవ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్, వీవ్యాప్ పైన హాఫ్ ఉన్నది ఇస్తాడు మనకి. ఇది సెకండ్ సినారియో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఈ తీసుకున్నాం, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓకే ఓపెన్ అయింది. సెకండ్ క్యాండిల్ కూడా కిందే ఫామ్ అయింది, థర్డ్ కూడా కిందే ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఇది ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అనేది ఏం లేదు, ఏ క్యాండిల్ దగ్గర అయితే మనకి ఇది మన క్రాస్ అవుతుందో, వీవ్యాప్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం, ఫస్ట్ ఎంట్రీ. సో లేదు ఇది కిందనే ఇంకా క్రాస్ అవ్వలేదు, లోనే వెళ్ళిపోతుంది, అప్పుడు నెక్స్ట్ మనం ఇంకో స్ట్రైక్ వెళ్తాం. ఇప్పుడు ఇన్ని స్ట్రైక్స్ 8 సైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, అందులో 2-3 ఏదన్నా మనకి ఓపెన్ ఈక్వల్ టు హై వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఇది పిఈ చూస్తున్నాం, పిఈ క్రాస్ అవ్వలేదు, నెక్స్ట్ సిఈకి వెళ్తాం. సిఈలో కూడా అంతే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ వదిలేస్తాం. ఫస్ట్ పిఈలో కిందికి వెళ్తుందంటే ఆటోమేటిక్గా సిఈలో ఆల్మోస్ట్ పైకి వెళ్తూనే ఉంది, క్రాస్ అవుతుంది. సో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం మనం. ఫస్ట్ పిఈలో చూస్తాం, అవ్వలేదు, నెక్స్ట్ ఇంకో స్ట్రైక్ చూస్తాం సిఈలో. ఓకే, ఇది సెకండ్ సినారియో. కోర్సులో చెప్పినట్టు ఏంటంటే ఓన్లీ 2 trades ఉంటాయి డైలీ. ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాం మనం, ఫస్ట్ సేమ్. ఇప్పుడు ఒక స్ట్రైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ తీసుకోండి, 5 minutes క్యాండిల్ ఓపెన్ అయింది. సెకండ్ క్యాండిల్ మనకి ఇది క్రాస్ అయింది, వీవ్యాప్ క్రాస్ అయింది, మనం ఎంట్రీ తీసుకున్నాము. బట్ ఎస్ఎల్ హిట్ అయింది, కిందికి వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ క్రాస్ అవ్వడానికి. మళ్ళీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెకండ్ ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ ఎంట్రీ ఎస్ఎల్ హిట్ అయింది, సెకండ్ ఎంట్రీ తీసుకుంటాం. సెకండ్ కూడా ఎస్ఎల్ హిట్ అయిందంటే నెక్స్ట్ ఇంకా ట్రేడ్ చేయమన్నమాట. సేమ్ అప్లై టు పిఈ ఆర్ సిఈ, రెండిట్లో ఉంటాయి. ఫస్ట్ పిఈ తీసుకోండి, ఎస్ఎల్ హిట్ అయిందంటే సిఈలో ఎంట్రీ తీసుకోండి. లేదంటే సిఈ ఇప్పుడు పిఈలో ఇది క్రాస్ అవ్వలేదు, వీవ్యాప్ క్రాస్ అవ్వలేదు అనుకోండి,
సిఈలో ఎంట్రీ తీసుకోండి. ఇదే అండి స్ట్రాటజీ. మొత్తం స్ట్రాటజీ కోర్స్లో ఇంతే ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు తెలిసి దీనికి 30K పెట్టడం అనేది వేస్ట్ అనే చెప్పొచ్చు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిఈపిలో రెండిట్లో ట్రేడ్ చేస్తారు. రెండిట్లో ట్రేడ్ చేసి 10-20 పాయింట్స్ కోసం చూస్తారు. దానిలో టార్గెట్ చేయగానే అది యూట్యూబ్లో వీడియో పెడతారు, దాన్ని క్యాచ్ చేసుకుంటారు అనమాట ట్రాప్ చేయడానికి. చాలా మంది నేను అదే యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో చూశాను, ఇన్స్టాలో చూసినాను, మీరు కూడా చూడొచ్చు. చాలా మంది ట్రాప్ అయి ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ చూసి ఇంప్రెస్ అయ్యి కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన ట్రేడింగ్ కమ్యూనిటీకి ఏంటంటే ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. చాలా మంది ఇప్పుడు ఇంత 30K పెట్టి తీసుకోలేరు, తీసుకున్నా వేస్ట్ అయ్యింది. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరంటే షేర్ చేయండి, వాళ్ళ ట్రాప్లో పడకుండా చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందుకే ఇప్పుడు 9 o'clock మనం ఏం చేయాలంటే ఆ రోజు స్ట్రైక్ ఏదైతే ఆ రోజు ఎక్స్పైరీ ఉంటుందో వాటి స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏవి 10 to 30 రూపీస్ ఉన్న ప్రీమియం. ఇప్పుడు ఈ ప్రీమియం వచ్చి 32 రూపీస్, 75 రూపీస్, 8 రూపీస్. ఇట్లా 9 o'clock మనకి ఏదైతే 10 to 30 మధ్యలో ప్రీమియమ్స్ కనిపిస్తాయో ఆ ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. ఐదర్ పిఈ కానీ సిఈ రెండిట్లలో సెలెక్ట్ చేసుకొని 9:15 మార్కెట్ వన్స్ ఓపెన్ అవ్వగానే ఏం చేయాలంటే మార్కెట్ డెత్ చూడాలి. వీటికి ఏవైతే మనం ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటామో 10 to 30 రూపీస్ ఉన్న ప్రీమియమ్స్లో మార్కెట్ డెత్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఓపెన్ ఈక్వల్ టు హై కనిపించిన వాటికి మనం చార్ట్ ఓపెన్ చేసుకోవాలి. అన్ని చూడండి, అన్నిటికీ మార్కెట్ డెప్స్ చూడండి. చూసి ఓపెన్ ఈక్వల్ టు హై, ఏ డెత్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది ఓపెన్ ఈక్వల్ టు హై. ఆ ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్నాయి చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో చార్ట్ ఓపెన్ చేయగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 5 minutes జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఫస్ట్ 5 minutes ఏ ట్రేడ్ చేయొద్దు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వీవ్యాప్ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ పైనుంచి కింద క్లోజ్ అవుతుంది. పైనుంచి కింద క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ 5 minutes మనం ట్రేడ్ చేయం. నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని వీవ్యాప్ని క్రాస్ చేయగానే లైన్ దాని క్లోజింగ్ సంబంధం లేదు. జస్ట్ కింద నుంచి వీవ్యాప్ని క్రాస్ చేయాలి. పైకి క్రాస్ చేయగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే దాని హై ఉంటుందో అది వచ్చేసి మన టార్గెట్. నెక్స్ట్ ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే ఉందో అది ఈ వీవ్యాప్ లైన్ ఇక్కడ ఏదైతే క్రాస్ చేసే టైంలో వీవ్యాప్ లైన్ ఉంటుందో ఆ వీవ్యాప్ పాయింట్ ఇక్కడ 64 అని కనిపిస్తుంది కదా, ఈ క్రాస్ చేసే టైంలో ఎంతైతే ఉందో దాని హాఫ్ అది వచ్చేసి మనకి ఎస్ఎల్. సో ఇది స్ట్రాటజీ. సో మనకి ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయింది కాబట్టి ఫస్ట్లో ఎంట్రీ తీసుకుంటాం. లేదంటే నెక్స్ట్ క్యాండిల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్ట్రైక్లో ఇక్కడ మనకు అసలు క్రాస్ అవ్వలేదు. దీన్ని ఏం చేస్తాం, ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పటిదాకా చూస్తాం. అది కూడా లెవెల్ 30 వరకే. సో ఇందులో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సిఏలో అవ్వలేదు అనుకో పిఈలో చూడండి. సో కంప్లీట్ స్ట్రాటజీ వచ్చి ఇదే అండి. దీనికోసం మీరు 30K పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరున్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ స్టాక్ మార్కెట్ ట్రాప్లో పడకుండా చూడండి, మనీ లాస్ అవ్వకుండా చూడండి, మీకు మీరుగా ఓన్గా నేర్చుకోండి. నేను చెప్పేది అంతే. ఏదో కోర్స్ బై చేసి అంత ఏది స్ట్రాటజీకి అంత ఉండదండి. ఏది స్ట్రాటజీ 100% ఉండదు. సో మీరు తెలుసుకోవాల్సింది 30K పెట్టి తీసుకొని 40K పెట్టి తీసుకొని ఐదర్ 10K అన్న 15K అన్న నాకు తెలిసి వేస్ట్. ఆ 10K 15K అనేది మీరు ఓన్గా మీరు ఫండ్స్ క్రియేట్ చేసుకొని 15K మీరు ఒక డిమాట్ అకౌంట్లో పెట్టి 1 or 2 లాట్స్తో ట్రై చేస్తే మీకు ఈజీగా మార్కెట్ అనేది తెలిసిపోతుంది. 1 month ఒక స్ట్రాటజీ మీరు ట్రై చేయండి, ఈజీగా ప్రాఫిట్స్లో ఉంటారు. మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది కంప్లీట్గా, నేనైతే అది చెప్పగలను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో కంప్లీట్ ఒరిజినల్ వీడియో కావాలంటే అది కూడా ఒక టైంలో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒక ఛానల్ క్రియేట్ చేసి. ఈ వీడియోకి ఏదైతే 100 likes వస్తుందో లేదంటే 100 subscribers ఏదైతే ఫస్ట్ అవుతుందో అవ్వగానే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉంటుందో ఆ కోర్స్కి సంబంధించి ఒరిజినల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.